హాయ్ అండి. ఈరోజు అయితే హ్యాండ్ కర్వ్ అనేది ఎలా తీసుకోవాలో చాలా ఈజీగా అయితే చూపిస్తానండి. ఎలాంటి స్కేలు కర్వ్ స్కేల్ లాంటిది ఎలాంటిది అవసరం లేకుండా అయితే చూపిస్తాను. సో ఇక్కడ వరకు అయితే మనం హార్మ్ లూజ్ మార్కింగ్ అయితే ఇలా చేసుకుంటాం కదా. హార్మ్ లూజ్ మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత షోల్డర్ పైన 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. 1 ఇంచ్ దగ్గర నుంచి మనకి హార్మ్ లూజ్ అనేది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు అయితే స్ట్రైట్గా అయితే ఒక లైన్ తీసుకోవాలి. లైన్ తీసుకున్న తర్వాత మనకి అదే 1 ఇంచ్ దగ్గర నుంచి ఈ హార్మ్ లూజ్ అనేది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు దాని మిడిల్కి అయితే ఒక మార్కింగ్ చేసుకొని ఆ మిడిల్ మార్కింగ్కు అటు ఇటు ఒక 1/2 ఇంచు అనేది మార్కింగ్ చేసుకొని ఆ 1/2 ఇంచును ఆ మిడిల్ మార్కింగ్ను కలుపుకుంటూ అయితే ఇలా ఆ కర్వ్ అనేది తీసుకుంటే మనకి హ్యాండ్ కర్వ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే ఈ వీడియో అయితే చాలా క్లారిటీగా అయితే నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అదే మిడిల్ మార్కింగ్ దగ్గర నుండి ఒక 1/2 ఇంచ్ లోతు అయితే తీసుకోవాలి.